హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నానండి. ఈ రోజు పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నం వేసుకుని తింటే మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ ప్రాసెస్ ఎలా తయారు చేసుకుందాం, ఈ ప్రాసెస్ చూద్దాం రండి. ఈ రోజు మామిడికాయ పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సినవి తీసుకున్నాను నేను. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం మనం. ఇంకోండి ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇంకోండి 3 స్పూన్లు ఆయిల్ వేసాను కదా, నూనె వేడెక్కింది. నేను 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, అవి వేసేస్తున్నాను. ఇవి వేపేసుకొని మనము పక్కకు తీసేసుకోవాలండి. చూడండి, ఏగిపోయి ఎండుమిరపకాయలు పక్కకు తీసేసుకుందాం. ఇంకోండి తీసేస్తున్నాను. వేగిపోయి కదా, ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా 1 నిమిషం పాటు ఇలాగ వేపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. 1 నిమిషం వేపితే చాలు, ఎక్కువ వేపవసరం లేదు పచ్చిమిర్చి. ఇంకోండి పచ్చిమిర్చి కూడా ఇలాగ వేగితే చాలు, తీసేస్తున్నాను చూడండి. ఇవి కూడా తీసేసుకుందాం. పచ్చిమిరపకాయలు నేను ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనకి 2 స్పూన్లు పచ్చెనపప్పు వేస్తున్నానండి. ఇంకోండి 2 స్పూన్లు పచ్చెనపప్పు, 1 స్పూను మినపప్పు, గుళ్ళు మినపప్పు వేసాను. ఇవి కొంచెం దోరగా వేపుకోవాలి. అలాగే స్పూను జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. కొంచెం లైట్గా వేపుకుందాం. ఇంకోండి చూడండి, గుళ్ళు మినపప్పు జీలకర్ర ఇలాగ వేగింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కలు కూడా మనము ఇందులో వేసుకుందాం. 1 నిమిషం పాటు ఉంచుకొని ఆపేసుకుందాం. ఇంకోండి అన్నీ వేసేస్తాను నేను. 1 నిమిషం పాటే చాలండి, ఎక్కువ వేగకూడదు కొబ్బరి. ఇంకోండి ఇంక ఈ కొబ్బరి వేగిపోయింది కదా, ఇంక ఇది నేను స్టవ్ ఆపేస్తానండి. ఇంతే. అయితే నేను మామిడికాయ వేస్తున్నానండి, చింతపండు అది వేయలేదు. నేను 1/2 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. మామిడికాయ ముక్కలు మగ్గకూడదు అసలు, అందుకని నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇది చల్లారి పెట్టుకొని మనం మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకొన్ని మిరపకాయలు వేసేస్తున్నాను, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసి, ఇంకోండి ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసాను, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం వేపి పెట్టుకున్నాం కదండి కొబ్బరి మామిడికాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఇంకోండి ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు మనము ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇంకోండి కొంచెం నలిగిపోయింది కదా, ఇప్పుడు కొంచెం మంది పచ్చిదే కొత్తిమీర వేస్తున్నానండి. ఈ కొత్తిమీర వేసి ఒక ఇలా తిప్పుకుందాం. ఇంకోండి చూడండి నలిగిపోయింది పచ్చడి. ఇప్పుడు మనం ఇది కొంచెం పోపు వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పోపు వేసేద్దాం. ఇంకోండి పోపు వేయడానికని కళాయి పొయ్యి మీద పెట్టాను, నూనె పోసానండి. 2 స్పూన్లు నూనె వేసాను. ఇప్పుడు దానికి కావాల్సిన పోపు దినుసులు వేసుకుందాం మనం. ఇంకోండి 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నాను, 1 స్పూను గుళ్ళు మినపప్పు వేస్తున్నాను, 1 అర స్పూను ఆవాలు వేస్తున్నానండి, 1 స్పూను జీలకర్ర. పచ్చడి ఈ పోపు ఎంత బాగా ఏగితే అంత బాగుంటదండి పచ్చడి. చూడండి ఇప్పుడు ఇలాగే ఏగింది కదా, మనము ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇంకోండి 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి మనం ఇలాగా మధ్యకి అడ్డంగా ఇలా ఇరిచేసి వేసేసుకోవాలండి. మరి చిన్న ముక్కలు ఎరవకూడదు. చూడండి వేగిపోయిన పోపు. ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇంకోండి వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చడి వేసేసుకుందామండి. ఇంకోండి పచ్చడి కూడా వేసేస్తున్నాను నేను. ఇంకోండి వెల్లుల్లిపాయ ఆల్రెడీ మనం పచ్చడిలో వేసాం కాబట్టి నేను ఇంక పోపులు వేయలేదండి. వేసేసి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆపేవాళ్ళండి ఎమ్మటే, ఎందుకంటే వేడి ఎక్కకూడదు. పచ్చడి వేడిగా అయిపోతే బాగోదు, మామిడికాయ ఫ్లేవర్ పోద్ది. అందుకని నేను స్టవ్ ఆపేసాను. ఇంకోండి ఇంక ఇది అయిపోయింది. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది మామిడికాయ కొబ్బరి పచ్చడి. అందులో మనం కొంచెం పచ్చెనపప్పు వేసాం, మినపప్పు వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటదండి. ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో వేసుకొని 1 చుక్క నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ అదిరిపోద్దండి. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయ అంటే కొంచెం పుల్లగా అనిపిస్తుందని తినరు పిల్లలు. ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటదండి మామిడికాయలో కూడా. అందుకని నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, మామిడికాయ కొబ్బరి పచ్చెనపప్పు చేస్తే ఎలా ఉంటది అన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది.